హలో అందరికీ ఈరోజు మనము అండు కొర్రలతో ఉప్మా ఎలా చేయాలో తెలుసుకుందాము. చాలా మంది అడుగుతున్నారు. ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇది, అందుకనే నేను చేసి చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ మిల్లెట్స్ వాడడం స్టార్ట్ చేశాను, సో మీరు కూడా స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో నేను డీటెయిల్గా చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది, మీరు కూడా ఫాలో చేసేయండి. అండు కొర్రలు మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. వాటి ఉప్మా తయారు చేసుకోవాలంటే వీటిని ముందుగా నానబెట్టుకోవాలి. ఇలా ఒక గ్లాస్ అండు కొర్రలతో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది ఒక 4 మెంబర్స్ కి సరిపోతుంది. దీంట్లో నీళ్లు పోసి శుభ్రంగా 1కి 2 సార్లు కడగాలి. మిల్లెట్స్ వాడడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి, బరువు తగ్గడంలో హెల్ప్ఫుల్ గా ఉంటాయి, గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. ఇప్పటి వరకు మీరు మిల్లెట్ స్టార్ట్ చేయకపోతే వెంటనే స్టార్ట్ చేయండి. ఆరోగ్యానికి చాలా చాలా మంచి. అడిగిన తర్వాత వీటిలో 1 గ్లాస్ నీళ్లు పోసి నానబెడుతున్నాను. నేను ఈవినింగ్ డిన్నర్ గురించి దీనిలో కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా ఆనియన్స్, ఆలు, టమాటో, క్యారెట్, పల్లీలు, కాజు, ఇది మీకు ఆప్షనల్. ఇవి రెండు కూడా మీకు ఆప్షనల్. ఇలా మనకు తాలింపు గింజలు, ఇందులో మీకు ఏది నచ్చితే అదే యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీకు ఎన్ని కావాలో యాడ్ చేసుకోండి. ఇలా అల్లంని చక్కగా సన్నగా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు, దీన్ని కూడా నేను చక్కగా సన్నగా తరిగేస్తున్నాను, సో దట్ ఎవ్వరు కూడా ఏరి దాన్ని పక్కన పెట్టేయకుండా చక్కగా సన్నగా చేసేసుకోండి. కడిగి శుభ్రంగా చేసుకొని. సో ఇలా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. మనము వెంటనే ఉప్మా ప్రిపేర్ చేసేసాము. చాలా ఈజీయే, మామూలు ఉప్మా లాగానే. బట్ ఓన్లీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి నానబెట్టుకోవాలి. కుండలో కావాలంటే కూడా ట్రై చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతం ఇలా కుక్కర్లో చేస్తున్నాను. సో ఇలా కుక్కర్ పెట్టేసేయాలి, స్టవ్ వెలిగించేసి. దీంట్లో కొంచెం నెయ్యి, కొద్దిగా నెయ్యి, కొంచెం నూనె, పల్లీలు, కాజులు, ఇవి కొద్దిగా ఫ్రై అయినాక తాలింపు గింజలు కూడా వేసేయాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొద్దిగా శనగపప్పు కూడా వేసేసి చక్కగా అన్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఒకటి తర్వాత ఒకటి అన్ని యాడ్ చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసి ఫ్రై చేయాలి. క్యారెట్, మీకు కావాలంటే పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి. క్యాప్సికమ్, పన్నీర్, బీన్స్ ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేదు, అందుకని నేను వేయలేదు. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ రెడీగా ఉంటే అవి వేసుకోండి. ఏవి లేకపోతే సింపుల్గా ఆనియన్, ఆలు, పచ్చిమిర్చితో కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆలు కూడా వేసేసాము. చక్కగా అన్ని కలిసేలాగా కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. మిల్లెట్స్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మనకు నిత్య జీవితంలో ఎదురయ్యే మలబద్ధకం సమస్య, షుగర్, బీపీలు కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి టమాటోలు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఇది స్కిప్ చేసి మొత్తం అంతా ప్రిపేర్ అయ్యాక నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. కొద్దిగా పసుపు యాడ్ చేయాలి. పసుపు మనం వంటలో వాడుకుంటే చాలా మంచిది. మొత్తం అంతా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా అన్ని కలిపి వేయడం వల్ల ఫుడ్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలు కూడా ఎలాంటి కంప్లైంట్ లేకుండా మామూలు ఉప్మా లాగానే తినేస్తారు. మిల్లెట్స్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరగకుండా. నేను ఇక్కడ నానబెట్టి పెట్టుకున్న మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో అండుకొర్రలు, ఇందులో 1 గ్లాస్ నీళ్లు నానబెట్టుకొని ముందు పోసుకొని పెట్టుకున్నాను. సో ఈ వాటర్ని పక్కకు తీసేసాను. ఇప్పుడు ఇందులోకి వేసేసేయడం. ఇలా కొంచెం సేపు ఒకసారి కలిపేసిన తర్వాత మనము ముందుగానే కొలిచి పెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా, నేను ఈ గ్లాస్తో పోసుకున్నాను. ఇది ఒక 4 మెంబర్స్కి వస్తుందండి. మీరు అప్రాక్సిమేట్గా మీ ఇంట్లో వాళ్ళని బట్టి ప్లాన్ చేసుకోండి. సో ఇది ఇలా కొలిచి పెట్టుకున్నాను. 3 గ్లాసెస్ అంటే 1 గ్లాస్ అండుకొర్రలకి 3 గ్లాసెస్ వాటర్ అనమాట. నానబెట్టిన నీళ్ళు కూడా పడేయకూడదు, వీటిని కూడా కొలుచుకొని కలుపుకోవాలి. సో ఇందులో పోసేయడమే. ఇక దీనికి సరిపడేంత ఉప్పు చూసుకొని వేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు దీన్ని కలిపేసి మొత్తం అంతా కలిపేసి తర్వాత మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ ఉంచితే సరిపోతుంది. చాలా క్విక్గా రెడీ అయిపోతుంది. మీరు అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కుక్ చేయడము. సో మన అండుకొర్ర ఉప్మా అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలా చక్కగా కలిపేసుకుంటే రెడీ అయిపోయింది.
దీన్ని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి. మీరు నిజంగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇలా హెల్తీ ఫుడ్ని డైలీ లైఫ్లో యాడ్ చేసుకోండి. మెల్లమెల్లగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడండి. ఓవర్ వెయిట్ తగ్గించుకోండి. యోగా చేయండి. మీ గురించి మీరు టైం ఇన్వెస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పక సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.